కాబట్టి ఈ సందర్భంలో కూడా మనం గమనించినప్పుడు ఉజ్జా యొక్క మరణానికి కలిగినటువంటి కారణం ఏమిటి అంటే అతడు తాకకూడనటువంటి మందసాన్ని తాకటాన్ని బట్టి అతనికి మరణం వచ్చింది. దాన్ని ఎవరు కూడా కాదనలేనటువంటి విషయం. అంటే బైబిల్లో కొన్ని సందర్భాల్లో మనం గమనించినప్పుడు మానవుని యొక్క పాపము డైరెక్ట్గా వాళ్ళ భౌతిక మరణానికి కారణమైందా అంటే అవును, అహరోను కుమారులైన నాదాబు అబీహులు అందుకే మరణించారు, ఉజ్జా కూడా అందుకే మరణించాడు. అంతేకాదు క్రొత్త నిబంధనలో కూడా ఆశ్చర్యం ఏంటంటే క్రొత్త నిబంధనలో కూడా అననీయ సప్పీరాల మరణాన్ని మనం చూస్తాం కదా. అననీయ సప్పీరాలది నిజం మరణమేనా అని ఒకసారి ఒకరు అడిగారు. ఏమండి నిజంగానే వాళ్ళు చచ్చిపోయి ఉంటారా అని. అంటే నిజంగానే చనిపోయి ఉంటారా అంటే ఇక్కడ మనం అపోస్తుల కార్యగ్రంథము 5వ అధ్యాయం మనం గమనించేటప్పుడు అక్కడ మాటలు నిజంగానే వాళ్ళు మరణించారు అనేటువంటి దానికి ఎలాంటి సందేహాన్ని కూడా కలిగించవు. ఎందుకంటే అపోస్తుల కార్యగ్రంథము 5వ అధ్యాయము మనం గమనించేటప్పుడు అననీయ చనిపోయాడు. అననీయ చనిపోయినప్పుడు 6వ వచనము, అప్పుడు పడుసువారు లేచి వానిని బట్టతో చుట్టి మోసుకొని పోయి పాతిపెట్టిరి. అపోస్తుల కార్యగ్రంథము 5వ అధ్యాయము. అక్కడ అబద్ధమాడినటువంటి పరిస్థితిలో అననీయ నువ్వు దేవునితోనే అబద్ధమాడావు అని చెప్పేసి అన్నప్పుడు ఆ మాట వినుచూనే పడి ప్రాణం విడిచాడు అని ఉంది. ప్రాణం విడిచినప్పుడు అక్కడ ఉన్న పడుచువారు లేచి వాడిని బట్టతో చుట్టి మోసుకొని పోయి పాతిపెట్టిరి. కాబట్టి మోసుకొని పోవటము పాతి పెట్టడము ఇది చదివిన తర్వాత కూడా ఇంకా ఇది భౌతిక మరణం కాదని మనం చెప్తామా? ఆ తర్వాత కూడా అది తెలియకుండానే సప్పిరా వచ్చింది. కింద 7వ వచనంలో ఇంచుమించు 3 గంటల సేపటికి వాని భార్య కలిగింది ఎరుగక లోపలికి వచ్చెను. అప్పుడు పేతురు, మీరు ఈ భూమిని ఇంతకే అమ్మితిరా అని అడిగినప్పుడు అందుకు ఆమె ఇంతకే అని చెప్పెను. అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించడానికి మీరు ఎందుకు ఏకీభవించారు? ఇదిగో నీ పెనిమిటిని పాతిపెట్టిన వారి పాదాలు వాకిట్నే ఉన్నాయి, వారు నిన్ను కూడా మోసుకుని పోదురు అనెను. వెంటనే ఆమె అతని పాదముల యొద్ద పడి ప్రాణం విడిచిరి. పడుచువారు లోపలికి వచ్చి ఆమె చనిపోయినది చూచి ఆమెను మోసుకొని పోయి ఆమె పెనిమిటి యొద్ద పాతిపెట్టిరి. ఆమె చనిపోయినది చూసి పాతిపెట్టిరి. ఈ పదాలు చదివిన తర్వాత కూడా ఇంకా ఇది భౌతిక మరణమేనా అని మనం సందేహించాల్సిన పనేముంది? ఇక్కడ కూడా అననీయ సప్పీరాల యొక్క మరణానికి కలిగినటువంటి కారణం ఏమిటి అంటే ఖచ్చితంగా ఈ వచ్చిన భాగం చదివి ఎవరైనా సరే చెప్పగలుగుతారు. ఖచ్చితంగా వాళ్ళు అబద్ధం ఆడారు, దేవుణ్ణి మోసం చేయాలని ప్రయత్నం చేశారు. దాన్ని బట్టి భౌతికమైనటువంటి మరణము వారికి వచ్చినటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉంటాం. అంటే బైబిల్లో పాత నిబంధనలోనే కాదు క్రొత్త నిబంధన సందర్భాలను కూడా గమనించినప్పుడు మానవుని యొక్క పాపము డైరెక్ట్గా వాళ్ళ భౌతిక మరణానికి ఎక్కడైనా కారణమైందా అంటే అవును, ఖచ్చితంగా అయింది. అహరోను కుమారులు నాదాబు అబీహులు అలాగే చనిపోయారు, ఉజ్జా అలానే చనిపోయాడు. అననీయ సప్పీరాల మరణము కూడా పాపం వలన వచ్చినటువంటిదే, ఎలాంటి సందేహం లేదు. అయితే పాపం వల్ల డైరెక్ట్గా భౌతికమైనటువంటి మరణం మాత్రమే కాదు, పాపం వల్ల మనకు వ్యాధులు రావటం కూడా బైబిల్ చెప్తుంది. ఇది కూడా అపోహ ఏమి కాదు, కట్టుకదేమి కాదు, అందులో ఉన్న వాస్తవం ఏమిటి అనేటువంటి చివరిగా మనం ఒక కన్క్లూజన్కి వద్దాం. అప్పుడే మీరు ఏ విధమైన ముగింపుకి రావద్దు. అదేంటండి అంటే అందరి మరణం వెనకాల పాపం ఉందని మీరు చెప్తున్నారంటే అప్పుడే ఒక కన్క్లూజన్కి రావద్దు. మనం ఏం చెప్తున్నామంటే బైబిల్లో ఉన్న వచనాలు తీసి ప్రజల ముందు పెడుతూ ఉన్నాం. కాబట్టి బైబిల్ అవునన్నదాన్ని మనం కాదని మనం వాదించజాలం. కాబట్టి బైబిల్లో కొన్ని ప్యాసేజీల్లో కొన్ని వచన భాగాలు మనం చూసినప్పుడు మానవుల యొక్క పాపము, వారి పాపము డైరెక్ట్గా వారి మరణానికి భౌతిక మరణానికి కారణమైందా అంటే అవును, కారణమైంది అని మనం గమనిస్తూ ఉన్నాం. అంతేకాదు వారి పాపము డైరెక్ట్గా వాళ్ళకు సిక్నెస్, వ్యాధులు రావటానికి కూడా కారణమైందా అంటే అవును, కారణమైంది అనేటువంటిదే బైబిల్ మనకు సమాధానం ఇస్తుంది. అదేలాగా అంటే ఉదాహరణకు మనము సంఖ్యాకాండం చదివేటప్పుడు ఒకానొక సందర్భంలో దాదాపు మీ అందరికి కూడా తెలిసే ఉంటుంది. సంఖ్యాకాండం మనం చదివేటప్పుడు 12వ అధ్యాయాన్ని మనం పరిశీలన చేసినట్లయితే అహరోను సహోదరి, మోషే సహోదరి అయినటువంటి మిరియామును గురించి ఇక్కడ తెలియజేస్తూ ఉంటాడు. మిరియామును గురించి తెలియజేసేటప్పుడు మోషే కూషు దేశపు స్త్రీని వివాహం చేసుకున్నాడు. 12వ అధ్యాయం 1వ వచనము, మోషే కూషు దేశపు స్త్రీని పెండు చేసుకుని ఉండెను గనుక అతని పెండు చేసుకున్న ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధంగా మాట్లాడిరి. మిరియాము అహరోనులు అతనికి విరోధముగా మాట్లాడిరి అని చెప్పేసి తెలియజేస్తున్నాడు.
అతనికి విరోధంగా మాట్లాడినటువంటి దాన్ని బట్టి మనం గమనించినప్పుడు ఇక్కడ 9, 10 వచనాలు గమనించినట్లయితే, యెహోవా కోపము వారి మీద రగులు కొనగా ఆయన వెళ్ళిపోయాను, మేఘము ఆ ప్రత్యక్షపు గుడారం మీద నుంచి ఎత్తబడెను. బాగా గమనించండి. అప్పుడు మిరియాము హిమము వంటి తెల్లని కుష్టు కలదాయెను. అప్పుడు మిరియాము హిమము వంటి తెల్లని కుష్టు గలదాయెను. వాస్తవంగా కుష్ఠరోగం అనేటువంటిది ఒక వ్యాధి, ఒక డిసీజ్. అది వ్యాప్తి చెందేటువంటి స్వభావం కలిగినటువంటి ఒక డిసీజ్, ఒకరి నుంచి ఒకరికి వచ్చేటువంటి ఒక డిసీజ్. అయితే ఇక్కడ కనుక మనం చూసినట్లయితే, మిరియాము నువ్వు ఏ కుష్టు ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి అంటించుకున్నావంటే అది కాదు దానికి కారణం. పై వచ్చిన భాగం అంతా మనం గమనించేటప్పుడు స్పష్టంగా మనకు అర్థమవుతుంది. అక్కడ మిరియాముకు వచ్చినటువంటి కుష్ఠరోగానికి కలిగినటువంటి కారణం ఏమిటంటే 100% మోషే మీద, దేవుని సేవకుడైన మోషే మీద సనగటాన్ని బట్టి ఆ వ్యాధిని తెచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ మిరియాము యొక్క పాపము ఆమె కుష్ఠరోగానికి కారణమైందా అంటే 100% అవును. కాదని మనం దాన్ని చెప్పజాలం. దాన్ని మనం కవర్ చేసే ప్రయత్నం చేసినా అది కవర్ అవ్వదు. ఎందుకంటే ఇక్కడ స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. దాన్ని చూసినటువంటి అహరోనుకు అర్థమైపోయింది, ఆయన భయపడిపోయాడు. 9వ వచనం మనం చూసినప్పుడు 9, 10 వచనాల్లో ఆయన వెళ్ళిపోయాడు. 10వ వచనంలో అక్కడ కుష్ఠరోగం వచ్చింది. అహరోను మిరియాం వైపు చూచినప్పుడు ఆమె కుష్ఠగలదిగా కనబడెను. అహరోను, అయ్యో నా ప్రభువా, మేము అవివేకులము, పాపులమైన మేము చేసిన ఈ పాపమును మా మీద మోపొద్దు. అంటే ఆ పాపాన్ని వాళ్ళ మీద మోపటాన్ని బట్టే ఇది వారికి ఏర్పడింది అనేటువంటిది అహరోను స్పష్టంగా గమనించాడు, గుర్తించి అయ్యా మేము అవివేకులమై ఉన్నామో, ఈ పాపం మా మీద మోపొద్దు. తన తల్లి గర్భంలో నుంచి పుట్టినప్పటికే సగమాంసము క్షీమించిన శిశు శవం వలె ఆమెను ఉండనీయకమో అని మోషేతో చెప్పగా, మోషే ఎలుగెత్తి, దేవా దయచేసి ఈమెను బాగు చేయమని యెహోవాకు మొరపెట్టెను. అప్పుడు యెహోవా మోషేతో, ఆమె తండ్రి ఆమె ముఖం మీద ఉమ్మి వేసిన 7 దినములు సిగ్గుపడును కదా, ఆమె పాలెం వెలుపల 7 దినములు ప్రత్యేకంగా ఉండాలి, తర్వాత ఆమెను చేర్చుకోవాలి. కాబట్టి మిరియాము 7 దినములు పాలెం వెలుపడ గడిపెనో. మిరియాం మరలా చేర్చబడి వరకు జనులు ముందుకు సాగరైరి. అంటే 7 రోజుల తర్వాత మరలా ఆమె కుష్ఠరోగం తగ్గిపోయింది, మరలా ప్రజల్లో చేర్చబడింది. కానీ ఇక్కడ అహరోను కుష్ఠరోగం రాలేదు. కారణం ఏంటంటే సనగటం ఇద్దరు సనిగారు, ఇద్దరు కూడా మోషేకి వ్యతిరేకంగా మాట్లాడారు. కాకపోతే ఈయన ఏం చేశాడంటే వెంటనే దాన్ని గమనించాడు, ఇది ఇందువల్లే ఏర్పడింది, మేము అవివేకులమయ్యా, బుద్ధి లేని పని చేస్తామని ఆయన ఒప్పుకున్నాడు. కాబట్టి ఈ అధ్యాయం చదివేటప్పుడు ఇక్కడ ఒకవేళ 7 రోజులు ఆమె పాలెం బయట ఉన్నా కానీ 7 రోజుల కుష్ఠరోగము మిరియాముకు దేనివల్ల వచ్చింది అంటే మనం స్పష్టంగా చెప్పగలము, దేవుని సేవకుడైనటువంటి మోషేకు వ్యతిరేకంగా సనగడాన్ని బట్టి ఆ డిసీజ్ ఆమెకు వచ్చింది. అందులో ఎవరూ కూడా మనం దాన్ని మరుగు చేయజాలం. లేదండి, ఎవరో కుష్ఠరోగుల దగ్గరికి వెళ్ళింది, తగిలించుకొని వచ్చింది, అందువల్ల ఈ వ్యాప్తి చెందేటువంటి కుష్ఠరోగం కదా ఆమెకు కూడా అంటింది అని మనం చెప్పజాలం. అది ఖచ్చితంగా దేవుని వల్ల వచ్చినటువంటి కార్యమే. అంతేకాదు కొన్ని సందర్భాలు మనం గమనించేటప్పుడు చాలా మనం అంటే ఇవన్నీ చదివినటువంటివే. ఇక బైబిల్లో చాలా ఫేమస్ స్టోరీ ఏమిటంటే గేహాజీ. ఇక గేహాజీ గురించి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారా? కుష్ఠరోగి, సిరియా దేశం నుంచి నైమోన్ అనే కుష్ఠరోగి వచ్చినప్పుడు, సిరియా దేశం నుంచి నైమాన్ అనేటువంటి కుష్ఠరోగి వచ్చినప్పుడు ఆయన తీసుకొని వచ్చినటువంటి సొమ్మును అక్కడ ఉన్నటువంటి ప్రవక్త ఎలీషా నాకు వద్దు, పట్టుకెళ్ళిపో అని అన్నాడు. పట్టుకెళ్ళిపోనంటే మనకులాంటి తెలివితేటలే గేహాజీకి కూడా ఉండుంటే, ఏం మా గురువుగారు పిచ్చోడ్లాగా ఉన్నాడు, అంత సొమ్ము వేసుకొని వచ్చి తీసుకో అంటే వద్దు అంటున్నాడు, మా గురువుగారికి తెలివితేటలు లేవు, బాగుపడే తెలివితేటలు లేవు, ఖచ్చితంగా వీటిని నేను సంపాదించుకుంటాను అని అనుకొని వెనకాల పరిగెత్తుకొని వెళ్ళాడు. పరిగెత్తుకొని ఆయన వెనకాల రావటాన్ని గమనించినటువంటి ఆ సిరియా నుంచి వచ్చినటువంటి అధికారి వెనకాల వస్తూ ఉన్నాడు కదా, దాన్ని చూసి రథం ఆపమని చెప్పేసి అన్నాడు. రథం ఆపి, ఏంటి క్షేమమేనా, పరుగున వస్తుంటే క్షేమమేనా అని అడిగాడు. అయ్యా అంతా క్షేమంగానే ఉన్నాడు, కానీ నా యజమానుడు నా చేత ఒక వర్తమానం పంపించాడు. ఏంటంటే ప్రవక్తల శిష్యుల్లో 2 ఎఫ్రాయిము మన్యము నుంచి ఇప్పుడే వచ్చారు. ఇందాకడైతే వద్దన్నాడు, కానీ ఈ లోపు నువ్వు వెళ్ళగానే ఇప్పుడే వచ్చారు 2. వచ్చేసరికి ఆ 2 వచ్చినందువలన వారి కొరకు 2 మణుగుల వెండి, 2 దుస్తులు బట్టలు, ఒక 2 జతల బట్టలు, 2 మణుగుల వెండి ఇవ్వమన్నాడయ్యా అని చెప్పేసి అన్నాడు. అసలు నేను ఇందాడు తీసుకో అంటే ఆయనే వద్దన్నాడు, నోరు తెరిచి అడిగాడు కదా అని చెప్పేసి అందుకు నయమాను
రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయము 23వ వచనము, అందుకు నయమాను నీకు అనుకూలమైతే రెట్టింపు వెండి తీసుకో అని బతిమిలాడి 2 సంచుల్లో 4 మణుగుల వెండి కట్టి 2 దస్తుల బట్టలనిచ్చి తన పనివారిలో 2 మీద వాటిని వేయగా వారు గేహాజీ ముందర వాటిని మోసుకొని పోయారు. చక్కగా లోపల తీసుకెళ్ళాడు, సర్దించాడు. ఇక మీరు ఇటు నుంచి ఇటు వెళ్ళిపోండి అన్నాడు. మొత్తం సర్ది లోపల పెట్టుకొని వచ్చి గురువుగారి దగ్గర నిల్చున్నాడు. ఎలీషా ప్రవక్త ఎదురుగా నిల్చున్నప్పుడు అక్కడ ఆ ప్రవక్త వాళ్ళని చూసినప్పుడు 25వ వచనం, అతడు లోపలికి పోయి యజమాని ముందర నిలిచి ఎలీషా చూచి, గేహాజీ నువ్వెక్కడి నుంచి వచ్చావని అడిగాడు. నీ దాసుడినైన నేను ఎచ్చడికి పోలేదే, ఇది ఒక అబద్ధం, నేను ఎచ్చడికి పోలేదే. 26వ వచనమో, అంతటి ఎలీషా వానితో, ఆ మనుషుడు తన రథం దిగి నిన్ను ఎదుర్కొంటూ తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యము, వస్త్రాలు, ఒలివ చెట్లు, తోటలు, ద్రాక్ష తోటలు, గొర్రెలు, ఈడ్లు, దాసదాసీలు సంపాదించుకోవటానికి ఇది సమయమా? కాబట్టి నయమాను కలిగిన కుష్టు నీకు నీ సంతతికి సర్వకాలము అంటియుండును అని చెప్పగా వాడు మంచు వలె తెల్లనైన కుష్ఠము కలిగి ఎలీషా ఎదుటి నుండి బయటికి వెళ్ళెను. ఈ ప్యాసేజ్ చదివేటప్పుడు వచ్చిన భాగము ఈ చివరిలో మనము ఎలీషా ఇక్కడ ఎప్పుడైతే గెహాజీని ఆ కుష్ఠరోగము నువ్వు కలిగి ఉంటావని అన్నాడో, నువ్వు నీ సంతతి, వెంటనే అక్కడ గెహాజీ తెల్లని కుష్ఠము కలిగి అక్కడి నుంచి బయటికి వెళ్ళాడు. ఇక్కడ కూడా మనం గమనించినప్పుడు గెహాజీ కలిగినటువంటి కుష్ఠరోగానికి గల కారణం ఏమిటి అంటే ఖచ్చితంగా అతని యొక్క పాపము. ఇందాక మనం మిరియాము దగ్గర చూసాం. అంటే ఒకసారి ఒకళ్ళు అన్నారు, అంటే దేవుడు ఎప్పుడు చెప్పించాలనుకుంటే ఎప్పుడు తేవాలనుకుంటే తేగలడా అంటే, అవును, దేవుడు సర్వశక్తి కలిగినటువంటి ఆయన, అందులో మనం సందేహించవలసినటువంటి అవసరం ఏమీ లేదు. కాబట్టి మన ఒక వ్యక్తి యొక్క పాపము మనకు భౌతిక మరణాన్ని తీసుకుని వచ్చినటువంటి ఉదాహరణలు బైబిల్లో ఉన్నాయా అంటే అవును. అహరోను కుమారులైన నాదాబు, అబీహులు అలాగే మరణించారు. ఉజ్జా అలానే మరణించాడు దేవుని ఆజ్ఞ మేరీ. మిరియాము పాపం చేయటాన్ని బట్టి కుష్ఠం వచ్చింది. ఇక్కడ కూడా మనం గమనించినప్పుడు పాపం చేయటాన్ని బట్టి గెహాజీకి కుష్ఠం వచ్చింది. అంతేకాదు అహంకారంతో ప్రవర్తించినటువంటి ఉజ్జియా అనేటువంటి రాజు కూడా మనకు తెలుసు. అతడు కూడా యాజకులే తప్ప వేరెవ్వరు కూడా వేయకూడనటువంటి ధూపాన్ని వేయటానికి ఆయన సాహసించి దేవుని మందిరం లోపలికి వస్తాడు. 2 దినవృత్తాంతాల గ్రంథం మనం గమనించినప్పుడు 26వ అధ్యాయంలో ఈ వచ్చిన భాగాన్ని మనకు తెలియజేస్తూ ఉంటాడు. దినవృత్తాంతాలు 2వ గ్రంథం మనం గమనించినప్పుడు 26వ అధ్యాయం మనం గమనించినప్పుడు 16వ వచనమో, అతడు ఉండగా యాజకులు చూచుచూనే ఉన్నప్పుడు ఆపాలని ప్రయత్నం చేసినా ఆగలేదు. రాజు కదా, అధికారం ఉంది, రౌద్రుడయ్యాడు. వాళ్ళని కాదని కూడా లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళినప్పుడు ఇక్కడ దేవుని వాక్యం తెలియజేస్తూ ఉన్నాడు. లోపలికి వెళ్ళినప్పుడు 19వ వచనం చివరి భాగంలో మనం చూసినప్పుడు యాజకులు చూచుచూనే ఉన్నప్పుడు అతని నొసట కుష్ఠరోగం పుట్టెను. ఇది కూడా డైరెక్ట్గా అతని కుష్ఠరోగానికి కలిగినటువంటి కారణం ఏమిటి అని మనం అడిగినప్పుడు ఖచ్చితంగా అతడు దేవుని మీద చేసినటువంటి తిరుగుబాటు. అంటే బైబిల్లో మనం గమనించేటప్పుడు అనేక సందర్భాలలో మనం చూసినప్పుడు ఇది పదే పదే మనకు కనబడుతూ ఉంటుంది. ఒకానొక సందర్భంలో యోహాను సువార్తలో కూడా మనం గమనించినప్పుడు 5వ అధ్యాయంలో క్రీస్తు ప్రభు ఒక వ్యక్తిని స్వస్థపరచడాన్ని మనం చూస్తూ ఉంటాం. ఆ వ్యక్తిని స్వస్థపరిచిన తర్వాత ఆయన చెప్పిన ఒక మాట మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటుంది. అదేమిటంటే యోహాను సువార్త 5వ అధ్యాయం మనం గమనించినప్పుడు 5వ అధ్యాయంలో ఇక్కడ యెరూషలేములో 2వ వచనంలో చెప్తాడు, బెతెస్దా అనబడినటువంటి ఒక కోనేరు ఉంది అని. దేవదూతలు అప్పుడప్పుడు రావటము, నీళ్లు కదిలించటము, లోపలికి దిగినవాడు స్వస్థత పొందటము, ఇదంతా మనం చూస్తూ ఉంటాం. అయితే దాదాపుగా అక్కడ ఒక 38 ఏళ్ల నుంచి ఉన్నాడు, కానీ ఆయన స్వస్థత పొందలేదు. ఏంటంటే దేవదూతలు నీళ్లు కదిలిస్తున్నారు 38 సంవత్సరాల్లో, అప్పుడప్పుడు ఈయన వెళ్దాం అనుకునే లోపు ముందు ఎవరో వెళ్ళిపోతూ ఉంటారు. అంటే ఇలాంటి స్వస్థతలు కలుగుతాయి అనే దాని గురించి మనం ఏమి ఇప్పుడు చర్చించబోవటం లేదు, మాట్లాడబోవటం లేదు. కానీ ఇక్కడ మనం మాట్లాడేటువంటి విషయం ఏమిటంటే క్రీస్తు ప్రభు ఆయన దగ్గరికి వచ్చాడు. 14వ వచనమో, అటు తర్వాత యేసు దేవాలయంలో వారిని చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువగా కీడు చేయొద్దు అని అన్నాడు. అంటే ఆయన చూసి నువ్వు స్వస్థపడాలనుకుంటున్నావా అంటే, అయ్యా 38 ఏళ్ల నుంచి ఇక్కడ ఉన్నాను, కానీ ఆ నీళ్లు కదిలించినప్పుడు నాకంటే ముందు ఎవరో ఒకరు వెళ్ళిపోతున్నారయ్యా, అందువల్ల నేను ఇలానే ఉండిపోయాను అని చెప్పేసి అన్నాడు. అన్నప్పుడు 8వ వచనంలో, యేసు నువ్వు లేచి నీ పరుపెత్తుకొనమని వానితో చెప్పినో, వెంటనే వాడు స్వస్థత నొందాడు. వాని పరుపెత్తుకొని వాడు నడిచాడు.
అయితే గమనించవలసిన ముఖ్యమైన విషయం 14వ వచనంలో ఇందాక నేను చదివాను, అటు తరువాత యేసు దేవాలయంలో వానిని చూచి, అంటే ఆ స్వస్థత పొందిన వాడిని చూసి ఒక మాట చెప్తున్నాడు, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలగకుండానట్లు ఇక పాపం చేయొద్దు. అంటే పాపం చేస్తే ఏం కలిగిద్దట? మరి ఎక్కువ కీడు అంటే ఇప్పుడు నీకు వచ్చింది మాత్రమే కాదు, ఇంకా ఎక్కువ కలిగిద్ది నీకు, నువ్వు పాపం చేయొద్దు అన్నాడు. అంటే ఇప్పుడు కలిగింది ఎందుకు కలిగింది? కాబట్టి ఇంకా ఎక్కువ నువ్వు మళ్ళా పాపం చేసావా, ఇంకా ఎక్కువ కీడు నీకు కలిగిద్ది, జాగ్రత్త అని చెప్పాడు. కాబట్టి పాపం వల్ల మనుషులు భౌతికంగా వాళ్ళు బాధించబడుతున్నారా అంటే అవును, బాధించబడేటువంటిది మనం చూస్తూ ఉంటాం. ఒక కార్యము ఒకవేళ సందర్భం కాబట్టి తెలియజేస్తాను, కానీ అది కొంచెం వివాదాస్పదంగా ఉంటుంది, హోంవర్క్ మీరే చేయండి, దాని గురించి లోపలికి నేను వెళ్ళను. అదేమిటి అంటే, ఇప్పటిదాకా చూసి నేను ఒక ఎత్తు, అహరోను కుమారులు నాదాబు అబీహులు పాపం చేశారు, వాళ్ళే చచ్చిపోయారు. ఆ తర్వాత ఉజ్జా పాపం చేశాడు, ఆయనే చచ్చిపోయాడు. ఆ తర్వాత మిరియాము కానీ ఉజ్జా కానీ వాళ్ళు పాపం చేశారు, వాళ్ళకే కుష్ఠరోగం వచ్చింది. మీకు బాగా తెలిసినటువంటి ఒక ఫేమస్ వచ్చిన భాగము, దావీదు బెత్షెబాతో పాపం చేస్తాడు. పాపం చేసింది దావీదు, పాపం చేసింది బెత్షెబా. పుట్టినటువంటి బిడ్డను దేవుడు మొత్తినప్పుడు బిడ్డ చనిపోతాడు. జ్ఞాపకం ఉంది కదా? అక్కడ బిడ్డ ఏం పాపం చేయలేదు, బిడ్డ ఏం పాపం చేయలేదు. పాపం చేసింది దావీదు, పాపం చేసింది బెత్షెబా, కానీ మరణం వచ్చింది బిడ్డకి. ఒకసారి ఒక వ్యక్తి అడిగాడు, ఏమండి దావీదు పాపం చేశాడు, బెత్షెబా పాపం చేసింది, మరి చిన్నపిల్లలు పాపం లేని వాళ్ళు అంటారు కదా, మరి ఆ బిడ్డ చనిపోవటం ఏంటని. నిజంగా మంచి ప్రశ్న. ఆ బిడ్డ పాపం అప్పుడే పుట్టాడు, ఆ బిడ్డకే పాపం తెలియదు, అయినప్పటికీ కూడా ఆ బిడ్డ మొత్తబడ్డాడు. వీటిని మనం గ్రహించాలంటే బైబిల్లో చాలా విషయాలు మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు నేను చూపించినటువంటి వచ్చిన భాగాలు మీరు గమనించినట్లయితే, ఒక వ్యక్తి యొక్క పాపం వలన ఒక మనిషి మరణించడం అనేటువంటిది బైబిల్లో జరిగిన కొన్ని సందర్భాల్లో, వ్యక్తి యొక్క పాపం వలన వాళ్ళు వ్యాధిగ్రస్తులు అవటం జరిగింది బైబిల్లో. ఒక వ్యక్తి యొక్క పాపం వల్ల ఒకరు కాకుండా అనేక మంది మరణించినటువంటి ఉదాహరణలు కూడా ఉన్నాయి బైబిల్లో. చెప్పగలరా? ఒక వ్యక్తే పాపం చేశాడు, ఆ వ్యక్తి పాపం వల్ల చాలామంది చచ్చిపోయారు. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను. దావీదు బెత్షెబా పాపం చేస్తే దానివల్ల చిన్న బిడ్డ చచ్చిపోయాడు. ఇక చిన్న బిడ్డ అంటే మనం అంటాం కదా, అన్యం పుణ్యం తెలియదని, ఏమీ ఎరగనటువంటి బిడ్డ చనిపోయాడు. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయంలో ఆకాను పాపం చేస్తాడు. అతడు పాపం చేసినందువల్ల హాయి పట్టణం మీద యుద్ధానికి వెళ్ళినటువంటి ఇజ్రాయేలీలు మరణిస్తారు చాలామంది. అంటే ఇక్కడ ఇతని పాపం ఏమైందంటే వారిని బాధించినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉంటాం. అయితే లోపలికి వెళ్ళినట్లయితే ఇక్కడ కొంతమంది అడుగుతారు, వాళ్ళు అన్యాయంగా చచ్చిపోయారు కదా అని. అన్యాయం అనే మాట అనొద్దు. అన్యాయంగా చచ్చిపోయారంటే అన్యాయం దేవుడు చేసినట్లు అవుతుంది. వాస్తవంగా పాపమేనే చేశారు, వారికి శిక్ష విధించబడిందని నువ్వు అనుకుంటున్నావు, కానీ వారు దానికి తగిన వారు కానట్లయితే దేవుడు ఆ కార్యాన్ని చేయడు. కొన్ని విషయాలు మనం గమనిస్తే ఇది మనకు బాగా అర్థమవుతుంది. అదేమిటి అంటే, బైబిల్లో మనం గమనించేటప్పుడు ప్రతి మరణము వెనకాల పాపమే ఉంటుంది అనుకుంటే తప్పు. ఈనాడు మనం చూసాం, మనం గమనించినప్పుడు మనకి అహరోను కుమారులు నాదాబు అబీహులు చనిపోయారు, వెనకాల పాపం ఉంది. ఉజ్జా చనిపోయాడు, వెనకాల పాపం ఉంది. అలాగని ప్రతి మరణం వెనకాల పాపం ఉండదు. మిరియాము కుష్ఠరోగం వచ్చింది, లేదంటే బైబిల్లో ఉజ్జా కుష్ఠరోగం వచ్చింది, లేకపోతే కొందరు వ్యాధిగ్రస్తులయ్యారు, కానీ ప్రతి వ్యాధి వెనకాల పాపమే ఉంది అనుకుంటే తప్పు. కొందరు ఏం చేస్తారంటే ఇటువంటి కొన్ని వచ్చిన భాగాలు చదివి అంటే ప్రతి మరణం వెనకాల పాపం ఉంటుంది, వాళ్ళు చచ్చిపోయారంటే వాళ్ళు ఏదో చేస్తుంటారు. ప్రతి వ్యాధి వెనకాల పాపం ఉంటుంది, నీకు ఈ రోగం వచ్చిందంటే నువ్వేదో చేసావు. నిజంగా యోబు గ్రంథం కూడా మనం గమనించేటప్పుడు అదే. యోబు యొక్క స్నేహితులందరూ కూడా వచ్చి వరుసపెట్టి యోబుని ఏమంటున్నారంటే, నువ్వు ఏదో చేస్తుంటావు అందుకే వచ్చింది, లేకపోతే ఎందుకు వస్తుంది, నువ్వు ఒప్పుకో, నిజం ఒప్పుకో, నువ్వు దేవుణ్ణి అన్యాయస్తుడిని చేయలేదు. బాబు నేనేం చేయలేదు అంటున్నాడు ఆయన. లేదు నువ్వేదో చేస్తుంటావు అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. అది యోబు గ్రంథం చదివే వాళ్ళకి తెలుసు, ఆ వచ్చినటువంటిదంతా కూడా యోబు పాపం చేయటాన్ని బట్టి కాదు, యోబుకు ఒక పరీక్షగా వచ్చింది అంతే తప్ప ఆయన ఏ విధమైన పాపం చేయలేదు.
కాబట్టి కొన్ని సందర్భాలలో మనకు వచ్చేటువంటి కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు, వాటిలో వ్యాధులు కూడా కావచ్చు, అనారోగ్యాలు కావచ్చు. అది మన పరీక్షలో ఒక భాగం. యోబు గ్రంథం చదివేటప్పుడు స్పష్టంగా అర్థమవుతుంది. దేవుడు మనల్ని పరీక్షించాలి అనుకున్నప్పుడు మనకు అనారోగ్యం కూడా కలగజేస్తాడు. యోబుకు నడినొత్తి మొదలుకొని అరికాలు వరకు పుండ్లు పడ్డాయి. ఒకసారి ఒకరు అడిగారు, ఇది ఏ రకమైన స్కిన్ డిసీజ్ అని. నాకైతే తెలియదు ఏ రకమైన స్కిన్ డిసీజో, కానీ మొత్తానికైతే ఏదో స్కిన్ డిసీజ్ అర్థమైంది. అంతకు మించి అది ఏ వ్యాధి అనేటువంటిది తెలియదు. కానీ మొత్తానికి ఆ వ్యాధికి కారణం మాత్రమో అతని పాపం అయితే కాదు, దేవుడు అతన్ని పరీక్షించాలనుకున్నాడు. అది మనకు స్పష్టంగా తెలుసు. కాబట్టి బైబిల్లో మనం గమనించేటప్పుడు ప్రతి వ్యాధి వెనకాల మానవుని పాపం ఉంటుందంటే తప్పు. యోబు గ్రంథం చదివేటప్పుడు యోబు విషయంలో అది పూర్తిగా తప్పు. యోబు విషయంలో వచ్చినటువంటి అనారోగ్యం మరి ఎందుకు వచ్చింది అంటే పూర్తిగా దేవుడు అతన్ని పరీక్షించాలనుకుంటే వచ్చింది. మరి ఆయన కలిగిన ఆస్తి నష్టం అంతా కూడా ఎందుకు కలిగింది? పిల్లలు చనిపోయారు, ఎందుకు అదంతా కూడా జరిగింది అంటే అదంతా యోబును పరీక్షించడాన్ని బట్టి ఆయనకు వచ్చిందే కానీ ఆయన పాపము అనేటువంటిది ఎంత మాత్రము లేదు అనేది మనకు అర్థమవుతుంది. అంతేకాదు బైబిల్లో మనం గమనించేటప్పుడు పదే పదే ఈ విషయం అర్థమవుతుంది. ఒకసారి అయితే నేరుగా క్రీస్తు ప్రభుని ప్రశ్న అడిగారు. జ్ఞాపకం వస్తుందా? యోహాను సువార్త 9వ అధ్యాయం మనం గమనించినప్పుడు ఒకానొక సందర్భంలో క్రీస్తు ప్రభు అలా వెళ్తూ ఉన్నాడు. అలా వెళ్తున్నటువంటి సందర్భంలో 9వ అధ్యాయము 1-3 వచనాల్లో నేరుగా మనకు అంటూ ఉంటారుగా, సూటిగా సుత్తి లేకుండా అని నేరుగా అడిగారు ఆయన ఈ ప్రశ్న. 9వ అధ్యాయము 1-3 వచనాలు, ఆయన మార్గమున పోవుచుండగా పుట్టు గ్రుడ్డివాడైన ఒక మనుష్యుడు కనబడాను. మధ్యలో కలుపోలేదు. పుట్టు గ్రుడ్డివాడైనటువంటి ఒక మనుష్యుడు కనబడ్డాడు. కనబడినప్పుడు 2వ వచనము, ఆయన శిష్యులు బోధకుడా వీడు గ్రుడ్డివాడే పుట్టుటకు ఎవడు పాపం చేసెను? అంటే ఇక ఏదైనా లోపం ఉందంటే వెంటనే పాపం, ఏదైనా వ్యాధి అంటే వెంటనే పాపం, ఏదైనా మరణం ఉందంటే వెంటనే పాపం. ఇటువంటి భావజాలం ఈరోజు మనకు కూడా స్థానిక సంఘాల్లో కొందరికి ఉంటుంది. అలాగనే అయ్యా వీడు గ్రుడ్డివాడిగా పుట్టాడు కదా, ఎవడు పాపం చేశాడు, వీడా వీని కన్నవారా అని ఆయన అడగగా, ఇప్పుడు వీడు గుడ్డివాడిగా పుట్టడానికి ఎవడయ్యా కారణమో, వీడు పాపం చేశాడా, వీడిని కన్నవాళ్ళు పాపం చేశారు. అప్పుడప్పుడు కూడా మనం అనుకుంటూ ఉంటాం, ఎవరైనా ఇటువంటి వాళ్ళు పిల్లలు పుడితే వీళ్ళు ఏం పాపం చేశారో, వీళ్ళకి ఇలాంటి వాళ్ళు పుట్టారు, ఏం పాపం చేశారో, దేవుడు వీళ్ళని ఎలా ఉంచాడు అని అనుకునేటువంటి వాళ్ళని మనం చూస్తూ ఉంటాం. దానికి క్రీస్తు ప్రభు యొక్క సమాధానం ఏమిటంటే ఆయన చెప్తూ ఉన్నాడు 3వ వచనము, యేసు వీడైననో వీని కన్నవారైననో పాపము చేయలేదు డిక్లేర్ చేశాడు. అయ్యా ఎవరు పాపం చేశారు, దీనికి కారణం ఎవరు అని చెప్పేసి అంటే ఆయన స్ట్రైట్గా చెప్పేసినటువంటి విషయం ఏమిటంటే వీడు పాపం చేయలేదు, వీడిని కన్నటువంటి వాళ్ళు కూడా పాపం చేయలేదు అని చెప్పేసి అన్నాడు. ఆశ్చర్యం, మరి వీడు పాపం చేయకపోతే, వీడిని కన్నవారు కూడా పాపం చేయకపోతే ఇంకా వేరే ఆప్షన్ ఏమైనా ఉందా? యోబు గ్రంథంలో మనం గమనించినప్పుడైతే వేరే ఆప్షన్ కనబడింది. ఏమిటా ఆప్షను? దేవుడు శోధించాలి అంటే దేవుడు వాళ్ళని పరీక్షించాలి అనుకున్నాడు. పరీక్షించడం ద్వారా శోధనకు గురైనప్పుడు యోబుకు అటువంటి శ్రమ కలిగింది. మరి ఇప్పుడు ఇదెందుకు వచ్చింది అని అడిగారు. అడిగినప్పుడు క్రీస్తు ప్రభు చెప్పింది ఏమిటంటే 3వ వచనము, వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు. కానీ బాగా గమనించండి, ముఖ్యమైనటువంటి మరొక పాయింట్ ఉంది. అదేమిటి అంటే మానవుని పాపం వలన మాత్రమే వారికి వ్యాధులు మరణము రాదు, మానవుడు పరీక్షించబడేటప్పుడు మాత్రమే వారికి వ్యాధులు మరణము రాదు. 3వ కారణం కూడా ఉంది. దెర్ ఈజ్ ఎ థర్డ్ రీజన్. అదేమిటి అంటే దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గ్రుడ్డివాడిగా పుట్టెను. ఒకటి, పాపం చేయటాన్ని బట్టి వ్యాధులో మరణమో వచ్చేది చూస్తూ ఉన్నాం. 2, పరీక్షించబడేటప్పుడు మనం శోధనకు గురైనప్పుడు రావటాన్ని మనం చూస్తూ ఉంటాం. ఏ పాపము చేయకపోయినా మన విశ్వాసం పరీక్షించబడేటప్పుడు కూడా వస్తూ ఉంటుంది. 3వది ఏమిటి అంటే ఈ 2 కారణాలు లేకపోయినప్పటికీ కూడా 3వ కారణము దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గ్రుడ్డివాడిగా పుట్టెను. అందులో ఎవ్వరి పాపం కూడా లేదు. ఒకసారి మనుషులు అనుకుంటూ ఉంటారు, ఈ 3వ కారణం ఏమిటి అంటే దేవుని యొక్క క్రియలు ప్రత్యక్షపరచబడటానికి దేవుడు అలా చేశాడు. ఒకసారి ఒకరు అడిగారు, అలా చేయటం అన్యాయం కదండి, తప్పు కదండి, పాపం వాడు గుడ్డోడుగా పుట్టి ఎంత కష్టపడతాడు, కుంటి వాళ్ళుగా పుట్టి వాళ్ళు ఎంత కష్టపడతారు, పాపం వాళ్ళ అమ్మ నాన్న ఎంత కష్టపడతారని అడిగారు. ఒకసారి మేము కృష్ణా జిల్లా వెళ్ళాం. కృష్ణా జిల్లాలో మారుమూల ఒక ఊరు, తెలంగాణ బోర్డర్లో. ఆ తల్లి అంటే ఆమెకు భర్త లేడు,
భర్త లేడు, చాలా పెద్ద వయసే ఆమెది. ఆమెకి 2 పిల్లలు ఉన్నారు. 2 పిల్లలు కూడా కాళ్ళు చేతులు ఏమీ పని చేయని అవుటి వాళ్ళు. మోసుకొచ్చి ఎక్కడ కూర్చోబెడితే అక్కడే కూర్చుంటారు 2 పిల్లలు కూడా. ఆమె ఒకసారి ప్రార్థన చేయండి అయ్యా అని చెప్పేసి పొద్దున్నే ఆమె లేచి 2కి 1, 2 అన్నీ చేయించి, స్నానం చేయించి, చొక్కా బట్టలు వేసి కూర్చోబెట్టి మళ్ళా ఆమె తినిపించి మొత్తం ఆమె చూసుకోవాలి. అయ్యా 16 ఏళ్ళు అయింది నా పిల్లలు పుట్టి, 17వ సంవత్సరం. విసిగిపోతున్నానయ్యా, మా ఆయన ఎక్కడున్నాడో కానీ నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు, ఇదంతా నేనే భరిస్తున్నాను, 2 పిల్లలు. సరే నేను ఉన్నంత వరకు అంటే చూసుకుంటాను, నేను పోయాక వాళ్ళని ఎవరు చూస్తారో అయ్యా అంటుంది. నిజంగా ఆ పరిస్థితిని చెప్పినప్పుడు 2 పిల్లలు ఇంట్లో కాలు చేయి ఉన్న పిల్లల్ని వదిలిపెట్టి వెళ్తేనే పిల్లలు ఉన్నారు ఇంట్లో అని అంటాము. అసలు 16 సంవత్సరాలు దాటి 17 సంవత్సరాలు ఒకలంటేనే అమ్మో అనుకుంటాం. 2 పిల్లలు అలానే పుట్టారు. అప్పుడప్పుడు ఇటువంటి సందర్భం మనం చూసేటప్పుడు దేవుడు ఆమెకి చాలా అన్యాయం చేశాడు కదండి అంటారు. లేదు, దేవుడిని అసలు ఒకటేంటంటే దేవుడు ఎప్పటికీ అన్యాయస్తుడు కాదు. మనకు అది ముఖ్యంగా అర్థం అవ్వాల్సిన విషయం. ఆయన ఎవ్వరికీ అన్యాయం చేయడు, అసలు అన్యాయం అనేది ఆయనలో లేదు. అటువంటి ఒక కోణము 0.001% కూడా ఆయనలో ఉండదు. ఆయన ఎప్పుడూ ఒకరికి మేలు చేసే దేవుడే కానీ కీడు చేసే దేవుడు కాదు, అన్యాయం చేసేటువంటి దేవుడు కూడా కాదు. మరి వాళ్ళని అట్లెందుకు పుట్టించాలి అని చెప్పేసి అంటే బైబిల్లో చెప్తాడు, రూపించబడినది రూపించిన వానితో నన్ను ఇలా ఎందుకు చేసావు అని చెప్పేసి అడగదగునా? ఇప్పుడు కుమ్మరివాని చేతిలో మట్టి ఉంటుంది, ఆయన దేనికి ఏ రూపం ఇస్తాడో ఆయన ఇష్టము. నన్ను ఎందుకు ఇలాగ చేసావంటే ఆ చేసేటువంటి దేవుడే దానికి తగినటువంటిది కూడా ఇస్తాడు. మీరు ఎప్పుడైనా చూడండి, అప్పుడప్పుడు నేను చెప్తూ ఉంటాను, మాకు మెడ్రాసులో మేము చదువుకునే రోజుల్లో బైబిల్ కాలేజీలో ఒక భార్యాభర్తలు ఉండేవాళ్ళు. 2, భర్త బ్లైండ్, భార్య బ్లైండ్. అయితే భర్త బైబిల్ టీచర్. ఆయన ఎంత బాగా ఆయనకి మెమరీ ఉంటుందంటే బైబిల్లో ఉన్న వచనాలు టక 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 ప్రసంగానికి ఎక్కితే కూడా అసలు మేమన్నా రాసుకొని వెళ్ళాలి కానీ ఆయనకి ఏం అవసరం లేదు. అలా నించొని ప్రసంగం చెప్పేస్తూ ఉంటాడు. బైబిల్ ఓపెన్ చేయడు, ఏం ఓపెన్ చేయడు, అనర్గళంగా మాట్లాడేస్తూ ఉంటాడు వచనాలు. ఆయన దగ్గరికి మీరు డబ్బులు ఏదైనా తీసుకొని వెళ్ళి ఒక 50 రూపాయల నోటు చేతిలో పెట్టి, బ్రదర్ ఇది ఎన్న బ్రదర్ అని చెప్పేసి అంటే అట్లా పట్టుకొని 50 రూపీస్ 50 రూపాయది అంటాడు. ఒక 100 రూపాయలు చేతిలో పెట్టారనుకోండి, బ్రదర్ ఎన్న ఇది అని చెప్పేసి అంటే దాన్ని అట్లా తడిమి ఇది 100 రూపీస్ 100 రూపాయలు అంటాడు. అదే ఒక కాగితం ముక్క చేతిలో పెట్టారనుకోండి, అదే సైజు ఉన్నది, ఇది మనీ గడియాదు, ఇది చుమ్మా ఒక పేపర్దా అంటాడు. బ్రదర్ ఎట్లా తెలిసింది మీకు ఇది అంటే, అప్పుడప్పుడు దొంగ నోట్లు వస్తాయి కదా, ఆ దొంగ నోటుని ఆయన చేతిలో పెడితే ఒక 100 రూపాయలు ఒక 500 రూపాయలు ఒకసారి ఆయన చేతికి ఇస్తే ఆయన అట్లా పట్టుకొని ఇది నల్ల నోటు గడియదు, డూప్లికేట్ అని ఇచ్చేసాడు. అంటే ఆ పేపర్ క్వాలిటీ అట్లా తడిమితే బ్రెయిన్కి అర్థమవుతుందట అది. అంటే మనకు ఎప్పుడైతే కళ్ళు ఉంటాయో మనం ఏం చేస్తామంటే మన స్పర్శ మీద ఎక్కువగా దృష్టి పెట్టాం, అన్నీ కళ్ళే చూసుకుంటాయి, అంతే కదా. అయితే నిజం ఏంటంటే మనమే మోసపోతాం. కళ్ళు ఉన్న వాళ్ళు దొంగ నోట్లు తీసుకుంటారు చాలామంది. కానీ కళ్ళు లేని వాళ్ళు ఏం చేస్తారంటే స్పర్శ మీద ఆధారపడుతూ ఉంటారు, ఇలా తాకి దాన్ని చూస్తూ ఉంటారు. నిజంగా మనం కళ్ళు మూసుకొని తాగితే మనకేం అర్థం కాదు. ఒకసారి నేను కూడా దొంగ నోటు ఒక చేతిలో వస్తే దాన్ని అసలు నోటుని చేతిలో పట్టుకుంటే ఎంతసేపు తడివినా కానీ అక్కడ పేపర్ అరిగిపోయేటట్టు ఉంది, కానీ ఏం అర్థం కాలేదు. అంటే అర్థం కాలేదంటే పేపర్ క్వాలిటీలో అయితే తేడా ఉంటుంది. కొంతకాలం అనుభవం కనుక అయిందనుకోండి అర్థమవుతుంది. అంటే మనం అనుకుంటాం. కానీ ఒకసారి ఒక ఆయన అంటున్నాడు, దేవుడు ఏదో ఒక అవయవం లోపం పెడితే ఆ అవయవం లోపానికి కొదవ దాన్ని తీర్చడానికి దేవుడు ఎక్కడో ఒక చోట భర్తీ చేస్తాడండి అని అంటున్నారు. నిజంగా దేవుడు ఒక లోపం ఏదైనా పెట్టాడంటే దాన్ని ఎక్కడో ఒక చోట భర్తీ చేస్తాడు. మనం అనుకుంటాం కానీ వాళ్ళకి ఎంత ఇంటెలిజెన్స్ అంటే అది ఉండబట్టే లోకంలో వాళ్ళు బ్రతుకుతూ ఉన్నారు, లేకపోతే వాళ్ళు బ్రతకలేరు. కాబట్టి దేవుని యొక్క క్రియలు బయలుపడటానికి దేవుడు ఏం చేస్తున్నాడంటే అవన్నీ చేస్తూ ఉన్నాడు. కానీ ప్రతి వ్యాధి వెనకాల కూడా పాపం ఉంటుంది అనుకుంటే తప్పు. కాబట్టి మానవునికి వచ్చేటువంటి వ్యాధుల్లో మరణమో వీటిని మనం గమనించినప్పుడు దాని వెనకాల మానవుని పాపం ఉన్నమాట వాస్తవం. అయితే అందరి విషయంలో కాదు, కొందరి విషయంలో కొన్ని సందర్భాలలో వాళ్ళు పరీక్షించబడేటప్పుడు కూడా అలా వచ్చేటువంటిది వాస్తవం. యోబును మనం గమనించేటప్పుడు వాని కుమారులు చనిపోయారు, కుమార్తెలు చనిపోయారు, ఆయనకున్న ఆస్తి పోయింది, ఆరోగ్యం పోయింది, ఇదంతా ఆయన పరీక్షలో భాగమే.
అంతేగాని పాపమేం కాదు. ఇది కాకుండా మూడవ కారణం ఏమిటి అంటే దేవుని క్రియలు బయలుపడటానికి అలాగ జరుగుతూ ఉన్నాయి. వీడు ఎందుకయ్యా గురుడివాడిగా పుట్టాడు, వీడు కారణమా, వీడు పాపం చేశాడా, వీని తల్లిదండ్రులు పాపం చేశారా అంటే ఒకే మాట క్రీస్తు ఏం చెప్పాడంటే వీడు పాపం చేయలేదు, వీని తల్లిదండ్రులు కూడా పాపం చేయలేదు. మరి ఎవరూ పాపం చేయలేదు, కానీ దేవుని క్రియలు బయలుపడాలని అట్లా పుట్టారు. అయితే మరణాన్ని గురించి, అసలు ఈ మరణం యొక్క మూలం అనేది ఎక్కడ ఉంది, ఎందుకు ఈ మరణం అనేటువంటిది, ఇప్పుడు ఒకవేళ పాపం చేసినా చేయకపోయినా, పరీక్షకు గురైనా గురవ్వకపోయినా, శోధించబడకపోయినా, దేవుని క్రియలు బయలుపడాలని ఒకవేళ కుంటివాళ్ళుగా గుడ్డివాళ్ళుగా పుట్టించినా, లేదా అన్ని అవయవాలు ఉన్నట్టుగా పుట్టించినా, మరణం అనేటువంటిది మాత్రం మానవునికి తథ్యం మనకు తెలియజేస్తూ ఉంటాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం మనం గమనించేటప్పుడు 27వ వచనంలో దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. ముగించేసుకుందాం, మనం సమయం అయిపోవచ్చింది. అది హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 27వ వచనాన్ని మనం గమనించినప్పుడు దేవుని వాక్యం తెలియజేస్తూ ఈ రీతిగా అంటూ ఉన్నాడు, మనుషులు ఒక్కసారి మృతి పొందవలని నియమింపబడెను, ఆ తరువాత తీర్పు జరుగును. అండ్ యాజ్ ఇట్ ఈస్ అపాయింటెడ్ ఫర్ మ్యాన్ టు డై వన్స్, ఇట్ ఈజ్ అపాయింటెడ్ ఫర్ మ్యాన్ టు డై వన్స్. మనిషి ఒక్కసారి మృతి నొందాలి అనేటువంటిది నియమింపబడింది. ఇక దాన్ని ఎవ్వరు కూడా తప్పించుకోలేరు. అంటే మరణము అనేటువంటిది దేవుని యొక్క నియామకం. కాబట్టి నువ్వు మంచివాడివైనా మరణం వస్తుంది, చెడ్డవాడివైనా మరణం వస్తుంది, పరీక్షించబడిన మరణం వస్తుంది, పరీక్షించబడకపోయినా మరణం వస్తుంది. ఇక ఇప్పుడు చెప్పినటువంటి కారణాలు ఏవి ఉన్నా ఏవి లేకపోయినా ఈ భూమి మీద పుట్టినటువంటి ప్రతి మనిషికి కూడా మరణం అనేటువంటిది వస్తుంది, మరణం రావాలి. అయితే ఇంకా మూలాల్లోకి గనక వెనక్కి మనము వెతుక్కుంటూ గనక వెళ్ళినట్లయితే దానికి కలిగినటువంటి కారణం ఏమిటి అనేటువంటిది మనం చూసినప్పుడు మరణానికి కలిగినటువంటి కారణాన్ని మనం బైబిల్లో అన్వేషించవచ్చు. అయితే దానికి ముందుగా నేను మరొక విషయాన్ని కూడా తెలియజేసి అక్కడికి వెళ్ళిపోతాను. అదేమిటి అంటే ఫిలిప్పీలకు రాసిన పత్రిక మనం గమనించేటప్పుడు ఇక్కడ ఒక మాటను తెలియజేస్తూ ఉంటాడు. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో ఇక్కడ ఎపఫ్రోదితు అనేటువంటి ఒక వ్యక్తిని గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఒక వ్యక్తిని గురించి మాట్లాడేటప్పుడు 2వ అధ్యాయము 27వ వచనాన్ని మనం గమనించినట్లయితే 2వ అధ్యాయము 27వ వచనము ఇక్కడ ఎపఫ్రోదితుని గురించి మాట్లాడుతూ 26, 27 వచనాలు, అతడు రోగి ఆయనని మీరు వింటిరి గనుక అతడు మిమ్మల్ని అందరినీ చూడ మిగులు అపేక్ష గలవాడే విచారపడుచుండెను. నిజంగా అతడు రోగి అయి చావునకు సిద్ధమై ఉండెను, కానీ దేవుడు అతన్ని కనికరించెను. అతన్ని మాత్రమే కాదు, నాకు దుఃఖం మీద దుఃఖము కలగకుండాటకై నన్నును కనికరించెను అని చెప్పేసి అంటూ ఉన్నాడు. అంటే కొన్ని సందర్భాల్లో మనం గమనించేటప్పుడు భక్తిపరులు, నీతిమంతులకు కూడా ఇటువంటి వ్యాధులు వస్తూ ఉంటాయి. భక్తిపరులు, నీతిమంతులు అందరూ కూడా చనిపోతూ ఉంటారు. ఇక ఇది కామన్ అనమాట. ఇదిగో అండి, ప్రార్థనకి వెళ్తే జబ్బులు రావు అనేది ఏమీ లేదు. కొంతమంది అంటే కొన్ని ప్రార్థనలు చెప్తారు, మా దగ్గరికి ప్రార్థన రండి తగ్గిపోయిద్దని, మా దగ్గరికి ప్రార్థనకు వస్తే ఏ జబ్బు రాదని. లేదు, బైబిల్లో మనం గమనించేటప్పుడు ఎపఫ్రోదితు ఆయన వ్యాధి కలిగి ఉన్నాడు. తిమోతికి కూడా కడుపు జబ్బు అనేటువంటిది ఉంది, కడుపు నొప్పి అనేటువంటిది ఉంది. ఇంకా అపోస్తులైనటువంటి పౌల్ని చూసినప్పుడు కూడా ఆయనలో ఒక ముళ్ళు అనేటువంటిది ఉంది. అంటే భక్తుల్ని మనం చూసినప్పుడు భక్తులందరి జీవితాల్లో కూడా వ్యాధుల్ని మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి వ్యాధి వచ్చింది అంటే వాళ్ళ భక్తిలో లోపం ఉంది అనేది కారణం కాదు. కొన్ని సందర్భాల్లో కావచ్చు, కానీ అన్ని సందర్భాల్లో కాదు. కాబట్టి వ్యాధి రాగానే ఇది పాపమే కారణమని నిర్ధారిస్తే పూర్తిగా అది తప్పు అవుతుంది. భక్తుల జీవితాలను మనం గమనించినప్పుడు ఎంతోమంది అలాగా వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే అది మనకు శరీరం ఇచ్చినప్పుడు శరీరం యొక్క గుణం, అందులో అనేక కార్యాలు ఉండొచ్చు. అంటే ఒకవేళ పాపాన్ని బట్టి కావచ్చు, లేకపోతే ఒకవేళ పరీక్షించబడటం కావచ్చు, లేకపోతే ఇదేమీ కాకుండా దేవుని క్రియలను బయలుపరచడానికి దేవుడు చేస్తూ ఉండవచ్చు. మనం బైబిల్ చదివేటప్పుడు ఎలీషా ప్రవక్త యొక్క మరణాన్ని కూడా మనం గమనించినప్పుడు ఒక విషయాన్ని మనం గమనిస్తూ ఉంటాం. ఎలీషా ప్రవక్త యొక్క మరణాన్ని మనం చూసినప్పుడు 2 రాజుల గ్రంథము 13వ అధ్యాయము 14వ వచనం మనం చూసినట్లయితే, రాజులు 2వ గ్రంథము 13వ అధ్యాయము 14వ వచనం మనం గమనించినప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. 13వ అధ్యాయము 14వ వచనము, అంతటా ఎలీషా మరణకరమైన రోగము చేత పీడితుడై ఉండగా, వాస్తవంగా ఎలీషా ఎంతోమందిని బాగు చేశాడు, కానీ చివరికి ఆయన పరిస్థితి ఏమైందంట, అప్పుడప్పుడు అయ్యా నువ్వు ఎంతోమందిని బాగు చేసావు, నువ్వు చేసుకోరాదు అప్పుడప్పుడు అంటూ ఉంటారు. ఎలీషా మరణకరమైనటువంటి రోగము చేత పీడితుడై ఉండగా,
ఇజ్రాయేలు రాజైన యెహోయాషు అతని యొద్దకు వచ్చి అతని చూచి కన్నీరు విడుచుచు, నా తండ్రి, ఇజ్రాయేలు వారికి రథము రౌతులు నీవే అని చెప్పేసి ఏడ్చాడు అని చెప్పేసి ఉంటుంది. అంతేకాదు ఆ తరువాత మనం గమనించినప్పుడు ఆ మరణకరమైనటువంటి రోగం చేతే అతడు మరణించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అంటే భక్తిపరులైనటువంటి వాళ్ళకు ఇప్పుడు ఎలీషా అలా మరణించాడు కదా అని చెప్పేసి ఎలీషా భక్తిలో అది లోపం ఉందని మనం చెప్పలేం. ఆయన దేవుడి నుంచి తొలగిపోయాడని మనం చెప్పలేం. తొలగిపోయిన సంఘటన మనకి ఎక్కడా లేదు. ఆయన భక్తిపరుడుగానే ఉన్నాడు, భక్తిపరుడుగానే జీవించాడు, మరణించేటప్పుడు కూడా భక్తిపరుడుగానే మరణించాడు. మరి ఈ వ్యాధి ఏమిటి అంటే ఇది పాపానికి నిదర్శనం కాదా అంటే కానే కాదు. మనం గుర్తు చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే బైబిల్లో ఉన్న వీటన్నింటినీ విశ్లేషించకుండా ఏదో ఒకదాన్ని పట్టుకొని కొందరు ఇదిగో అండి పాపం వల్ల వ్యాధి వచ్చింది కాబట్టి ఎక్కడ వ్యాధి వచ్చినా పాపమే, పాపం వల్ల చనిపోయారు కాబట్టి ఎక్కడ చచ్చిపోయినా ఇక పాపమే అని అంటూ ఉంటారు. బైబిల్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి. వాటన్నింటినీ విశ్లేషించిన పిమ్మటే ఒక నిర్ధారణకు మనకు రావాలి. అంతేగాని అన్నింటినీ మనం ఒక దగ్గర పెట్టి చూడకుండా, ఒక అవగాహన లేకుండా ఏదో ఒక దాన్ని పట్టుకొని దాన్ని బట్టి ఇదే అని చెప్పేసి మనం ఎప్పుడు కూడా నిర్ధారించకూడదు. కాబట్టి మనం గమనించేటువంటి విషయం ఏమిటి అంటే పాపము అనేటువంటిది ఒక మనిషి వ్యాధికి, ఒక మనిషి మరణానికి కారణమైనటువంటి మాట నిజమే కొన్ని సందర్భాల్లో. కానీ ప్రతి వ్యాధి వెనకాల, ప్రతి మరణం వెనకాల పాపమే ఉంటుందంటే తప్పు. మరి ఏముండొచ్చు అంటే వాళ్ళని పరీక్షించబట్టం కూడా ఉండొచ్చు, యోబు గ్రంథం లాగా. అలా కాకుండా దేవుని క్రియలు బయలుపడటానికి కూడా దేవుడు అలా చేసినటువంటి అనేక సందర్భాలు ఉన్నటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. ఫైనల్గా ఒక విషయాన్ని మనం చదువుకొని ముగించుకుందాం. అదేమిటి అంటే ఈ లోకములోనికి అసలు మరణం రావడానికి కలిగినటువంటి కారణాన్ని గురించి తెలియజేస్తూ మనము ఆది కాండము గమనించినప్పుడు ముందుగా రోమాపత్రిక చదువుకుందాం. రోమాపత్రిక 5వ అధ్యాయం మనం గమనించినప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. అపోస్తులైనటువంటి పౌలు రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనము మనం గమనించినప్పుడు 5వ అధ్యాయం 12వ వచనము, ఇట్లుండగా ఒక మనిషిని ద్వారా పాపము, పాపం ద్వారా మరణము లోకములో ఎలాగూ ప్రవేశించనో అలాగనే మనుషులందరూ పాపము చేసినందున అందరికీ సంప్రాప్తమాయనో మరణము అందరికీ సంప్రాప్తమాయను. ఇది ఒక కాంప్లికేటెడ్ వచ్చిన భాగం. కొంతమంది దీన్ని చూసి భౌతిక మరణమా, ఆత్మీయ మరణమా, ఎందుకంటే బైబిల్లో 2 రకాల మరణాలు మనకు తెలియజేస్తూ ఉంటాడు. అయితే దీన్ని తీసుకొని మనం ఆదికాండం దగ్గర కనుక వెళ్ళినట్లయితే నిర్ధారించేటువంటి దానికి అవకాశం ఉంటుంది. ఆదికాండం మనం గమనించినట్లయితే ఆదికాండం 3వ అధ్యాయము వారు పాపము చేసే వరకు వారి పరిస్థితి బాగుంది. పాపం చేసే వరకు వారు మరణించలేదు, ఆత్మీయంగా మరణించలేదు, భౌతికంగా కూడా మరణించలేదు. కానీ ఎప్పుడైతే వాళ్ళు పాపం చేశారో పాపం చేసిన క్షణాన్నే ఆ పండు దినమున నిశ్చయముగా చచ్చదు అన్నాడు కదా. పాపము చేసిన క్షణాన్నే ఆత్మీయంగా చచ్చిపోయారు. ఆ తరువాత మనం గమనించినప్పుడు భౌతికంగా కూడా చనిపోయారు. కాబట్టి వారి ద్వారా పాపం అనేటువంటిది లోకంలో వచ్చింది. అయితే పాపం యొక్క ఆరిజిన్ ఆదాము కాదు, హవ్వ కాదు. పాపం యొక్క మూలం అపవాది. పాపం యొక్క మూలం ఎప్పుడు కూడా అపవాది. మనకు బైబిల్లో స్పష్టంగా తెలియజేస్తూ ఉంటాడు. ఆయన జనకుడై ఉన్నాడు కాబట్టి అక్కడి నుంచి పుట్టింది. దానికి ఆదాము చేసింది ఏంటంటే లోకంలోకి డోర్స్ తెరిచి వదిలిపెట్టేస్తాడు. ఇప్పుడు ఏమైందంటే ఇక అది వచ్చేసింది. మరి అప్పుడు వాళ్ళు చేస్తే వాళ్ళకే ఉండాలి కదా అని అంటూ ఉంటారు. ఉదాహరణకి ఇప్పుడు జలప్రలయం వచ్చింది. జలప్రలయం ఎందువల్ల వచ్చింది? నోవాహు కాలంలో మనం చేసిన తప్పు వల్ల అప్పుడు జలప్రలయం వచ్చింది. అంతేనా? అసలు మనం ఎక్కడ పుట్టామని అంటారు. వాళ్ళు చేసిన తప్పు వల్ల అప్పుడు వాళ్ళ పాపం వల్ల జలప్రలయం వచ్చింది. జలప్రలయం వచ్చిన తర్వాత మొత్తము అంతా కూడా ఈ భూమి మీద నీరు వ్యాపించింది కదా. అప్పటి నుంచి అనేక రకాలైనటువంటి అంటే ఈ భూమి స్థితిగతులు మారిపోయినాయి. అనేక రకాలైనటువంటి క్రొత్త బ్యాక్టీరియాలు కూడా వచ్చినాయి. ఇప్పుడు కూడా మనం గమనించినప్పుడు వెనక్కి వెళ్ళి గమనించినప్పుడు దాని ద్వారా భూమి చాలా ఎఫెక్ట్ అయింది అని అంటూ ఉన్నారు. ఆ ఎఫెక్ట్ అయిన భూమి వాళ్ళ వరకే ఉండి తర్వాత మరలా భూమిని చేసినప్పుడు ఎలాగైతే ఉందో నూతనంగా అలా మారలేదు. ఆ ఎఫెక్ట్ అలా కొనసాగుతూనే ఉంది. ఈరోజు కూడా డ్యామేజ్ అయిన భూమి డ్యామేజ్ అయినట్లుగానే ఉంది. అదేంటయ్యా వాళ్ళ వల్ల కదా డ్యామేజ్ చేసావు, మేమేం చేయలేదు కదా, మాకు నువ్వు కొత్త భూమిని ఇవ్వాలంటే కుదరదు. అంటే ఆ డ్యామేజ్ అనేటువంటిది అట్లనే వెళ్ళిపోతూ ఉంది. అలాగనే ఆదాము దాన్ని డోర్స్ తీసి వదిలిపెట్టేసిన తర్వాత వచ్చింది, అలాగ వెళ్ళిపోతూనే ఉంది. కాబట్టి ఈరోజు ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనిషిని కూడా మనం గమనించినప్పుడు మనకు భౌతిక మరణం అనేటువంటిది ప్రతి మనిషికి తప్పనిసరి.
ఇందాక హెబ్రీ పత్రిక 9:27 చూసాం. మనుషులు ఒక్కసారి మృతి పొందాలని నియమించబడింది. కాబట్టి ప్రతి మరణము వెనకాల పాపం ఉంది అనుకుంటే తప్పు. మరణం వెనకాల పాపం ఉండొచ్చు, కొన్ని సందర్భాల్లో చూసాం. మరణం వెనకాల పరీక్ష ఉండొచ్చు, యోబు గ్రంథం గమనించాం. మరణం వెనకాల, వ్యాధుల వెనకాల దేవుని యొక్క కార్యాలు కూడా ఉండొచ్చు. వీడు గుడ్డివాడికి ఎందుకు పుట్టాడు? దేవుని యొక్క కార్యాలు బయలుపడటానికి పుట్టాడు. కాబట్టి దాన్ని మనం విశ్లేషించాలి. అంతేగాని ప్రతిదాని వెనకాల ఇది అని చెప్పేసి మనం నిర్ధారించకూడదు. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఒకానొక సందర్భంలో మెడ్రాస్లో మేము చదువుకునే రోజుల్లో ఒక సహోదరునికి, ఒక టీచర్కి కాలు విరిగిపోయింది, యాక్సిడెంట్ అయింది. మోటార్ సైకిల్ మీద అలా వెళ్తే బస్సు గుద్దేసింది, కాలు విరిగిపోయింది. కట్టుకట్టి తీసుకొని వచ్చిన తర్వాత నేను టీచర్ దగ్గరికి వెళ్ళి, పర్లేదులన్నా శోధనలు ఇదంతా వస్తూ ఉంటాయంటే, ఇది శోధన కాదు అన్నాడు. దేవుడు నన్నేమి పరీక్షించడానికి పెట్టింది కాదు, నేను తప్పు చేశాను, అందువల్ల నాకు ఇలాగ కాలు ఎరక్కొట్టి కూర్చోబెట్టాడు అన్నాడు. ఏంటనే తప్పు నేను నీతో చెప్పలేనులే, కానీ తప్పు చేసిన నాకు తెలుసు, దేవుడు నాకు వేసిన పనిష్మెంట్ అని. ఒకసారి మనమేమనుకుంటామంటే, అంటే టీచర్ కదా, చాలా భక్తిగా ఉంటాడు కదా, కాబట్టి ఇది యోబులాగా ఒకవేళ వచ్చిన పరీక్ష ఏమో అంటే ఆయన చెప్పేశాడు, ఇది మీకు తెలియకపోవచ్చు కానీ నేను తప్పు చేశాను, నాకు తెలుసు, దేవుడు నన్ను కాలిర కొట్టి పక్కన పెట్టాడని. కాబట్టి దేవుడు మనల్ని శిక్షించేటువంటిది కూడా ఉంటుంది అందులో. ఈ 4వ కారణాన్ని కూడా మనం విస్మరించడానికి లేదు. దేవుడు మనల్ని శిక్షించేది కూడా నిజమే అప్పుడప్పుడు, అట్లని అన్ని సందర్భాల్లో కాదు. కాబట్టి మనం గమనించవలసిన విషయం ఏమిటంటే, ప్రతి వ్యాధి వెనకాల, లేదంటే ప్రతి మరణం వెనకాల ఇదే కారణమని మనం ఏదో ఒకదాన్ని బట్టి మనం చెప్పకూడదు. దాని వెనకాల బైబిల్లో మనం చూసినప్పుడు అనేకమైనటువంటి కారణాలు ఉన్నాయి. కాబట్టి మరణం అయితే తథ్యం, ప్రతి మనిషికి కూడా రావాల్సిందే, దాన్ని తప్పించుకునే వాళ్ళు ఎవరూ లేరు. నీతిమంతులు తప్పించుకోలేరు, అనీతిమంతులు తప్పించుకోలేరు, ఎవరు కూడా తప్పించుకోలేరు. ఎందుకంటే బైబిల్లో మనకు చాలా స్పష్టంగా తెలియజేస్తాడు ఉంటాడు, అందరికీ కూడా ఒకటే గతి పడుతుంది అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఈ భూమి మీద ఉండేటువంటి వాళ్ళు ఎవరైనా సరే అందరికీ కూడా ఒకటే గతి. అంటే మరణం అనేటువంటిది అందరికీ, భక్తి పరులైనా భక్తి లేని వారైనా. కాబట్టి దీన్ని బట్టి వీళ్ళు భక్తి లేని వాళ్ళని మనం నిర్ధారించడానికి లేదు. అసలు అప్పుడు ఆశ్చర్యకరమైన విషయం ఇందాక చెప్పింది, ఎలీషా ప్రవక్త మరణకరమైనటువంటి రోగం వచ్చి ఆయన అలా మరణించినప్పుడు దాన్ని బట్టి ఆయన భక్తిని శంకించడానికి ఏమీ లేదు, దేవుడు ఏర్పాటు చేశాడు దాన్ని. కాబట్టి వీటిని బట్టి మనం దృష్టిలో ఉంచుకొని, వీళ్ళు ఇందువల్లే చనిపోయారు, వీళ్ళు మరణించారు కాబట్టి, వ్యాధి వచ్చింది కాబట్టి వీళ్ళ భక్తిలో లోపం ఉందనేది మనం ఎప్పుడు మాట్లాడకూడదు. ఎందుకంటే హృదయాంతరంగాలు మనకు తెలియదు, ఏది ఎందుకు జరిగింది అనేటువంటిది మనకు తెలియదు. చాలా కారణాలు ఉన్నాయి బైబిల్లో, అది దేవునికే తెలుసు. ఒకసారి మనం తప్పు చేస్తే, పొరపాటు చేస్తే మనకు కూడా అర్థమవుతూ ఉంటుంది, నేను పలానా పొరపాటు చేశానని మనకు అర్థమవుతూనే ఉంటుంది. ఒకసారి పిల్లలు కూడా వాళ్ళు ఏదన్నా అల్లరి చేస్తారనుకోండి, మాట్లాడారనుకోండి, టీచర్ వెళ్ళి పాట్మని కొట్టారనుకోండి, వాళ్ళకి తెలుసు ఎందుకు పట్టిందో దెబ్బ. మనకు తెలియదు, అయ్యో ఎందుకు కొట్టారు అంత దెబ్బ అనుకుంటూ ఉంటాం. వాళ్ళకి తెలుసు, వాళ్ళు మౌనంగా కూర్చుంటారు, ఎందుకంటే తప్పు చేసిన వాళ్ళకి తెలుసు. ఒకసారి మనకు కూడా అర్థమవుతూనే ఉంటుంది ఏం జరుగుతుంది అనేటువంటిది. కాబట్టి మనము జాగ్రత్తగా ఈ విషయాలన్నీ కూడా విశ్లేషించుకొని మన జీవితంలో భయంతో, వణుకుతో ముందుకు వెళ్దాం. దేవుడు మనల్ని, మన కుటుంబాలను దీవించును గాక. ముఖ్యంగా సహోదరి యొక్క కుటుంబానికి ఆదరణ కలగాలని, ముఖ్యంగా అప్పుడప్పుడు హఠాన్ మరణం జరిగినప్పుడు ఏదో జరిగింది ఏంటని అనుకుంటూ ఉంటారు. అనేక కారణాలు ఉన్నాయి బైబిల్లో, ఏదైనా కావచ్చు. కాబట్టి తీర్పు తీర్చడం దేవుని వశము, దానిలోకి మనం వెళ్ళకూడదు. అలా మనం ముందుకు వెళ్దాం. దేవుడు మనల్ని, మన కుటుంబాలను, సంఘాలను దీవించును గాక. మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాం.